వికారాబాద్ జిల్లా లక్కచెర్లలో అధికారులపై దాడి చేశారన్న అభియోగాలపై అరెస్ట్ అయిన రైతులు విడుదలయ్యారు. 37 రోజులుగా సంగారెడ్డి జిల్లా కంది జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 17 మంది రైతులు బెయిల్పై విడుదలయ్యారు. నవంబర్ 11న ఫార్మా విలేజ్ పేరుతో జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం లక్కచెర్లకు వెళ్లారు. ఈ కార్యక్రమానికి రైతులు అడ్డుకున్నారు. రైతులు తమపై దాడి చేశారంటూ కొందరు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు అర్ధరాత్రి పోలీసులు రైతులను అరెస్ట్ చేశారు. ముప్పై 37 రోజుల పాటు సంగారెడ్డి జైల్లో ఉన్న రైతులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గురువారం జైలు అధికారులకు ఆలస్యంగా బెయిల్ పత్రాలు అందాయి. దీంతో నిన్న రైతులు విడుదల కాలేదు. ఇవాళ విడుదలయ్యారు. జైలు బయట రైతులకు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. జైలు నుంచి విడుదలైన రైతులను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. జైలు నుండి విడుదలైన తండ్రిని పట్టుకుని కుమార్తె బోరున విలపించింది. కేసీఆర్ సార్ గారికి, మీడియా మిత్రులందరి సార్లకు అందరికీ నా కోసం బాధపడ్డ వారికి అందరికీ పాదాభివందనాలు సార్. అయితే సార్ నేను వ్యవసాయం చేసుకుంటా కూలి పనికి వెళ్ళిపోయేవాడిని సార్. భూమి కోసం కావాలి 9 నెలల నుంచి సార్ తిప్పలు పెడుతుడు సార్. రేవంత్ రెడ్డి సార్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు అక్కడ కొండారెడ్డిపల్లి ఇడిసిపెట్టి ఇక్కడ మాకు పోలేపల్లి, హకీంపేట్, లగచెర్ల, పుల్చెర్లగూడ తాండా, ఆర్బీ తాండా, ఈ 2 తాండాలు 3 గ్రామ పంచాయతీల ఊర్లు భూములు కావాలి ఫార్మా కంపెనీ ఇస్తా కాంటని మాకు ఇబ్బంది పెడుతున్నాడు సార్. 9 నెలల నుంచి మేము ధర్నా చేస్తుంటే సార్ ఎవరు రావట్లేదు సార్. సార్తో కలవనికి పోతే కూడా సార్ మా వద్ద రాణిస్తలేరు సార్. పక్కలకు కొట్టి పంపించారు సార్. ఎందుకు సార్ మా భూములు ఎందుకు ఇచ్చి పెట్టాలి సార్? మేము బీద వాళ్ళం సార్. 2 ఎకరాలు ఎకరా ఉన్నోళ్ళం సార్. మేము భూములు ఇచ్చి ఎక్కడ పోవాలి సార్? భూమి ఆ దగ్గర భూమి అమ్మి 40 లక్షల ఇల్లు కట్టుకున్నా సార్. నేను నా భూమి రోడ్డుకు ఉంది సార్. మా నాయన సంపాదిస్తుండు సార్. 5 ఎకరాల భూమి ఉంది సార్. నేను ఇల్లు కట్టేటప్పుడు సార్ ₹1,00,00,000 ఇస్తామన్నారు సార్ ఎకరకు సార్. ఇప్పుడు ఏమో ఎకరకు 10 లక్షలు ఇస్తా, ఇంటికి ఒక ఉద్యోగం అంటున్నారు సార్. 10 లక్షలు వద్దు సార్, ఇంటికి ఒక ఉద్యోగం వద్దు సార్. భవిష్యత్తులో మాకు సీఎం కూడా వద్దు సార్. మేము భూమి ఇవ్వదలుచుకోలేము సార్. ఆ భూమి మీదనే బతుకుతాం సార్. మేము ఆ భూమి మీదనే బతుకుతాం సార్. కూలి పని చేసుకొని ఆ భూమి మీదనే బతుకుతాం సార్. భూమి ఇచ్చే ప్రసక్తే లేదు సార్ మాకు. ఆ రోజు ఏం జరిగింది? దాడి ఘటనలో నేను కలెక్టర్ ఘటనలో లేదు సార్. అవుటీ శేఖర్ ఘటనలో కూడా లేదు సార్. కూలి పనికి వెళ్ళిపోయినా సార్. కూలి పనికి వెళ్ళిపోయి సార్ నేను మా భార్య బెడ్రూమ్లో వండుకుంటే సార్ 6 మంది పోలీసులు వచ్చి సార్ మా భార్య వద్దుకెళ్ళి నన్ను లేపుకొని వచ్చింది సార్. డిసెంబర్ పాడేసింది సార్. ఎందుకు సార్? నేను లేనే లేదు సార్. సార్ కలెక్టర్ కేసులో లేనే లేదు సార్. మాట్లాడలేదు సార్ 6 మంది పోలీసులు సార్. అరెస్ట్ తర్వాత ఏం జరిగింది? అరెస్ట్ తర్వాత సార్ మాకు పరిగి పోలీస్ స్టేషన్కు తోలుకొచ్చి సార్ నేను లేని అంటున్నాంటే సార్ భూమి ఉందా అంటున్నాంటే సార్ భూమి ఉంది మా నాయన పేరు మీద ఉంది సార్ అంటే చెప్పిన సార్. అయితే డైరెక్ట్ నాకు హార్ట్ ప్రాబ్లం అంటే కూడా సార్ ఈడుస్తలేదు సార్. హార్ట్ ప్రాబ్లం అంటే కూడా ఇసి పెట్టకుండా డైరెక్ట్ జైలుకు తోసేసిండ్రు సార్. ఆ రోజు మీటింగ్ జరిగితే వేరే ఊర్లో జరిగింది, మా ఊర్లో జరగలేదు. అది మీటింగ్కి పోయిండ్రు అందరూ, మేము పోలేము. అంటే రాత్రికి 1 గంటకు లైట్ బంద్ చేసి వచ్చి పట్టుకుపోయిండ్రు. ఎంత చెప్పినా వినలేదు. మా అమ్మని తోసేసిండ్రు, కింద పడిపోయింది. అమ్మ ఏడుస్తూ ఎందుకు తీసుకెళ్తున్నారని సార్ వాళ్ళకి చెప్తే ఏంలే చిన్న ఎంక్వైరీ అని తీసుకుపోయినరు. ఇంత రాత్రి పూట ఎంక్వైరీ ఎందుకని మా అమ్మ అడిగితే తోసేసిండ్రు పక్కకి. ఇంకా స్టేషన్లో ఎక్కించి తీసుకుపోయినారు. ఆ స్టేషన్లో మేము మా ప్రూఫ్ ఏంటి వీడియోలో ఉన్నామా అని చెప్తే వినలేదు, అంటే కొట్టిండ్రు. ముంబైలో ఉన్నాం. ముంబై వచ్చి 10 రోజులు అయింది. సంఘటన ముందు 10 రోజులు వచ్చింది.